నిజంగా నా అన్వేషణ స్ట్రాటజీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ నా అన్వేషణని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇది రాసి పెట్టుకోండి. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ కంటెంట్ మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, కరెంట్ ట్రెండింగ్. సో దీని గురించి చివరి దాకా చూడండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. అసలు ఏం జరుగుతుంది నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో అన్వేషణ విషయంలో జరుగుతున్న దాని గురించి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ పాయింట్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే రీసెంట్గా ఒక కొన్ని రోజుల క్రితం మన యాక్టర్ శివాజీ గారు ఒక కాంట్రవర్షియల్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన ఉద్దేశం మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే ఆయన యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మందిని హర్ట్ చేసింది. సో దాని గురించే అది పెద్ద ఇష్యూ అయింది. ఆ ఇష్యూ అయిన తర్వాత మహిళా కమిషన్ దాకా వెళ్ళింది. చాలామంది దాన్ని ఖండించారు. ఆయన కూడా బయటకు వచ్చి బేషరతుగా ఆయన మాటల్ని వెనక్కి తీసుకున్నారు, క్షమాపణలు చెప్పారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని జరిగింది. అండ్ అది అక్కడితో అయిపోయిందంటే అక్కడితో ఆగిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక కొత్త టర్న్ తీసుకొని ఇందులోకి కొత్త వాళ్ళందరూ ఇందులోకి ఎంటర్ అయిపోయారు. చాలామంది ఫీమేల్ ఆర్టిస్టులు, మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇలాంటి వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళతో పాటుగానే నా అన్వేష్ కూడా ఇందులోకి వచ్చాడు. అయితే ప్రతివారిలాగానే అన్వేష్ కూడా వచ్చి తన ఐడియాలజీ ఏదైతే ఉందో, లేకపోతే తన అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని అలాగే సూటిగా చెప్పేస్తుంటే అక్కడితోనే అయిపోయేది. బట్ దాని గురించి ఎవరు మాట్లాడుకునేవారు కాకపోయి ఉండొచ్చు. మరి మేబీ అందుకోసమే కొంచెం పరుష పదజాలంతో కొన్ని బూతుల్ని వాడి ఎప్పుడో ఎవరో ఏదో మాట్లాడిన దాన్ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. అయితే దీని వెనక జస్ట్ ఏదో అనుకోకుండా చేశాడా అంటే కాదని చాలామంది అంటూ ఉన్నారు. ముఖ్యంగా నాకు కూడా అనిపించింది ఏంటంటే దీని వెనక ఒక ప్రాపర్ ప్లానింగ్ ఒకటి ఉందని అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అతన్ని హేట్ చేయండి, మీరు అతన్ని లవ్ చేయండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ ఈజ్ విన్నింగ్ ద గేమ్. కంటెంట్ క్రియేషన్లో ఒక చిన్న లా ఉంటుందన్నమాట, ఒక చిన్న లాజిక్ ఉంటుంది. అది ఏంటంటే యూ హేట్ మీ, యూ లవ్ మీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ వాచ్ మీ. అంటే నువ్వు నన్ను ఇష్టపడు, లేకపోతే నువ్వు నన్ను ద్వేషించు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నన్ను చూస్తావు, నువ్వు నా వీడియోస్ చూస్తావు అనేది. దాన్నే ఫాలో అవుతున్నాడు అన్వేష్. ఇక్కడ ఒక ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి మనం. నా అన్వేషణ అని ఒక ఛానల్ పెట్టాక ఆ ఛానల్ మెల్లమెల్లగా ఒక మంచి ఊపులోకి రావడం జరిగింది. దానికి మంచి ట్రాక్షన్స్ రావడం జరిగింది. అయితే ఆయన నా అన్వేషణలో భాగంగా ఒక కంట్రీ కాదు, చాలా కంట్రీస్ని ఆయన తిరగడం జరిగింది. మొత్తం వరల్డ్ వైడ్గా గ్లోబ్లో ఉన్న అన్ని కంట్రీస్ని తిరిగారు. తిరిగిన తర్వాత అక్కడ ఉన్న వింతలు విశేషాలు అన్నింటినీ ఆయన కవర్ చేశారు. అండ్ అంతేకాకుండా అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది ఒక పక్కింటి అబ్బాయి ఎలా అయితే మనకు చెప్తాడో, లేకపోతే మన ఫ్యామిలీలో ఒక తెలిసిన అతను ఎలా అయితే చెప్తాడో అలా చెప్తూ వచ్చాడు. ఆయన మాట్లాడే కంటెంట్, ఆయన మాట్లాడే తీరు అంతా కూడా చాలామందికి, అంటే ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే కాకుండా ఒక హయ్యర్ క్లాస్ వాళ్ళకి కూడా ఒక ఎంటర్టైనింగ్గా అనిపించింది. సో ఆయన చూస్ చేసుకున్న పదాలు కూడా చాలా లైక్ వాడుక భాషలో కొలోకియల్గా ఉంటాయి. చాలా చవక అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు. చాలా ఫన్నీ లైక్ కంటెంట్ అంతా ఇస్తూ ఉండేవారు. అండ్ అంతేకాకుండా కామెంట్స్లోకి వెళ్ళి ఎవర్రా మీరంతా అని చెప్పి పెడుతూ ఉన్నారు. ఎంటర్టైన్మెంట్లో హీఈస్ ద కింగ్, యూట్యూబ్లో హీఈస్ ద కింగ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ యూట్యూబ్ జర్నీ చేస్తున్న నాకు కూడా అసలు ఆయన ఐడియాలజీస్ లేకపోతే ఆయన ప్లానింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో షాకింగ్గానే అనిపిస్తాయి, చాలా బాగున్నాయి అనిపిస్తాయి. సో సరే, ఈ ప్యాటర్న్ నడుస్తూ ఉన్నప్పుడు ఈ కంట్రీస్ అన్ని తిరుగుతున్నారు, ఓకే బాగానే ఉంది. కానీ ఎప్పటికీ అదే నడుస్తుందా? లేదు. పబ్లిక్ ఎప్పుడైనా కూడా కొత్తగా ఇస్తూ ఉండాలి. సో ఆ మూమెంట్లోనే ఇందాక నేను చెప్పినట్టుగా నార్మల్ కంటెంట్ క్రియేషన్, నార్మల్గా వీడియోస్ తీస్తున్న ఆయన కొంచెం ఛాలెంజింగ్ ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళడం, ఎవరు వెళ్ళలేని చోటికి ఆయన ఒంటరిగా వెళ్ళడం, అడవిలలో కూడా ఒంటరిగా తిరగడం, ఇలాంటివన్నీ చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన ఏడ్చాడు కూడా. నేను ఒక్కడినే ఇక్కడ ఉండిపోయాను, చచ్చిపోతానేమని భయం వేస్తుంది అని చెప్పేసి. చూసే వాళ్ళకు కూడా అది చివుక్కుమంది. దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఒక మంచి కంటెంట్ని తీసుకురావడం కోసం ఆయన వెరైటీగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి అవన్నీ ట్రెండింగ్ అయింది. అండ్ దాని తర్వాత ఇంకా పబ్లిక్లోకి వెళ్ళడం కోసం కొంచెం గ్లామర్ని యాడ్ చేశారు. మన భారతదేశంలో కాదులేండి, చైనా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, లేకపోతే ఇంకా మీరు వేరే వెస్ట్రన్ కంట్రీస్, సౌత్ ఆఫ్రికా ఎక్కడ తీసుకున్నా కూడా యూ కెన్ రెంట్ ఏ గర్ల్ ఫ్రెండ్ అక్కడ. సో ఈయన వీడియోస్లో ఎక్కువగా అమ్మాయిల్ని చూపించడానికి రీజన్ కూడా అదే ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయిలు ఉంటారు, కొంచెం గ్లామరస్గా కనిపిస్తూ ఉంటారు, కొంచెం ఎక్స్పోజింగ్ అదంతా ఉంటుంది, స్కిన్ షో అంతా ఉంటుంది. అండ్ అంతేకాకుండా కొంచెం ఎక్కువగా లైక్ థాయిలాండ్కి వెళ్ళడం, లేకపోతే చైనాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అమ్మాయిలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనే దాని గురించి కూడా చూపించడం జరిగింది. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ కమర్షియల్గా ఆయనకి బాగా యూజ్ అయ్యాయి. చాలామంది యంగ్స్టర్స్ ఆయన్ని ఫాలో అయ్యారు. చాలామంది ఆయన్ని ఇన్స్పిరేషన్గా కూడా తీసుకున్నారు. అంటే ఒక లైఫ్ స్టైల్ని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండేసరికి చాలామంది ఏంటంటే అలాంటి లైఫ్ స్టైల్ కావాలనుకున్నా కూడా చేయలేదు. ఎందుకంటే
సొసైటీ అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌కి కట్టుబడి ఉంటారు కాబట్టి ఉండరు. కానీ అలా బతుకుతున్న అతన్ని చూసాక అందరూ షాక్ అయ్యారు. అభిమానించడం కూడా మొదలుపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్‌లో ఉన్న ఆర్‌జీవీ టైప్ అనుకోవచ్చు. ఎందుకంటే 'రామ్ గోపాల్ వర్మ' గారు కూడా ఆయన లైఫ్‌ని ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన బతుకుతాడు. నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా. సో, ఇతను కూడా అలానే ఒక రకంగా అనుకోవచ్చు. ఆయన సేమ్ అలాంటి కాంట్రోవర్సీ‌గానే మాట్లాడుతూ ఉంటారు. సో, ఇదంతా నడిచింది. మొత్తం గ్లోబ్ అంతా చుట్టేసాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. కానీ దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. మళ్ళీ సేమ్ కంటెంటే పెడితే కుదరదు కదా! కొత్త దేశాలకెళ్ళి పెట్టినా గూడా ఇదివరకు ఉన్నంత లైక్ పబ్లిసిటీ రాకపోవడం గానివ్వండి, లేకపోతే ఇదివరకు ఉన్నంత ట్రాక్షన్ రాకపోవడం గాని జరిగే అవకాశాలు ఎక్కువున్నాయి. అండ్ మోర్ ఓవర్ 'నా అన్వేషణ' ఛానెల్‌ని చూసిన తర్వాత 'అన్వేష్‌ని' కాపీ కొట్టి ఆయన ఇన్‌స్పిరేషన్ తీసుకొని అలాంటి ట్రావెలింగ్ వ్లాగ్స్ చేసేవాళ్ళు గూడా ఎక్కువైపోయారు. సేమ్ ఆయన్నే ఫాలో అవుతూ ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు. కొంతమంది వేరే దేశాలకు వెళ్ళడం, ఎక్కువగా బ్యాంకాక్, థాయిలాండ్‌కి వెళ్ళడం, లేకపోతే ఎక్కువ ఎక్కువ ఆల్కహాల్ లేకపోతే ఫ్రీ లైఫ్ స్టైల్ ఉన్న కంట్రీస్‌కి వెళ్లి అక్కడ అమ్మాయిలతోని డేటింగ్ చేయడం, అలాంటి వీడియోస్‌ని పెట్టడం. ఇదిగో ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందట అని ఇలాంటివి పెట్టడం ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా. ఎందుకంటే ఒక స్టార్డమ్ వస్తుంది గదా! అలాంటివి చాలా మంది పెడుతూ ఉన్నారు. సో, ఈ ట్రావెలింగ్ వ్లాగ్స్ పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఈ కాంపిటీషన్‌లో ఔట్ ఆఫ్ ది బాక్స్ లేకపోతే ఈ కాంపిటీషన్‌లో టాప్‌లో ఉండాలంటే డెఫినైట్‌లీ ఇది మాత్రమే గాకుండా ఇంకా కొత్తవి ఆయన చేయాల్సొస్తుంది. ఆ టైంలోనే అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు బెట్టింగ్ యాప్స్‌కి దూరంగా ఉన్నాడు. అన్వేషణ ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయలేదు. ఆయనకున్న ఫాలోయింగ్‌కి, ఆయనకున్న లైక్ రీచ్‌కి, వ్యూస్‌కి మేబీ 50,00,000 కోటి రూపాయలొచ్చినా ఆశ్చర్యం లేదు ఒక్కొక్క యాడ్‌కి. కానీ ఆయన చేయలేదు. అది నాకిష్టం లేదు అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్పాడు. అది మనం నిజం చెప్పాలంటే అది నమ్మాల్సిన విషయం కూడా. ఎందుకంటే చేయొచ్చు కదా! ఒక యాడ్ చేస్తే ఆయనదేమైంది? బట్ చేయలేదు. చెయ్యకపోవడమే గాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే అయితే ప్రమోట్ చేస్తున్నారో ఇండస్ట్రీలో ఉన్న యూట్యూబ్ ఇండస్ట్రీ గానివ్వండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి మీద ఒక యుద్ధం ప్రకటించాడు. వాళ్ళందరికీ కౌంటర్ అటాక్ చేస్తూ వీడియోస్ పెట్టాడు. ఇదిగో వీళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇంత సంపాదించారు, ఇందులో ఇంత బ్లాక్ మనీ ఉంది, దీనివల్ల ఇంతమంది చనిపోయారు. ఈ బెట్టింగ్ యాప్స్ వెనక ఇలాంటి పెద్ద పెద్ద మాఫియా ఉందని దాని గురించి మాట్లాడారు. మన సిపి సజ్జనార్ గారు కూడా వచ్చి ఆయనతోని ఒక లైవ్‌లో కూర్చోవడం జరిగింది. వాళ్ళ మీద ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికి ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి ఒక సోషల్ యాక్టివిటీ చేసేసరికి ఆల్ ఓవర్ ద గ్లోబ్ మన తెలుగు వాళ్ళందరూ గూడా చాలా అప్రిషియేట్ చేశారు 'అన్వేషణ'ని. సో, అదంతా అయిపోయింది. అదొక 1 ఇయర్ దాకా నడిచింది కథా కార్ఖానా అంతా. సో, అప్పుడు గూడా ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇతను కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ మీద వీడియోస్ చేయడం. ఆ పెద్ద పెద్ద యూట్యూబర్స్ గూడా ఇతని మీద మళ్ళీ కౌంటర్ వీడియోస్ చేయడం. ఎప్పుడైతే కాంట్రోవర్సీ మొదలవుతుందో అప్పుడు పబ్లిక్ అట్రాక్షన్ అటువైపు వస్తుంది. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్‌లో' జరిగేది కూడా అంతే. అందులో 'బిగ్ బాస్' ఒక ఫ్యామిలీలా అనిపించినా కూడా వాళ్ళ అక్కడ కంటెస్టెంట్స్‌కే ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్సే వాళ్ళే అక్కడ ప్రోగ్రామ్ క్రియేటర్సే పెడతారు. మీరు ఇవాళ గొడవ పెట్టుకోవాలి లేదా గొడవ కలిగేలాగా ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేస్తారు వాళ్ళే. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికే అంటారు. అలాంటిదేం లేదు. ప్రపంచవ్యాప్తంగా అందరికి ఉంటుంది. అందుకే ఇక్కడ 'బిగ్ బాస్' పేరు ఇక్కడ మారుమోగితే 'బిగ్ బ్రదర్' అని చెప్పేసి వెస్టర్న్ కంట్రీస్‌లో మారుమోగింది. సేమ్ కాన్సెప్ట్. రియాలిటీ షో అంటే అదొక డామ్ గుడ్ షో అని చెప్పేసి అది డబ్బులు బాగా తీసుకొస్తాయి. గ్యారంటీ షో అన్న సంగతి అందరికి తెలుసు. సో, దాన్నే ఇక్కడ గూడా అన్వేష్ అప్లై చేశాడు. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ లాంటి యూట్యూబ్‌లో ఒక కాంట్రోవర్సీస్, ఒక కౌంటర్స్‌కి, కౌంటర్ అటాక్‌కి ఇంకొక కౌంటర్ అటాక్. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవ గురించి ఇంకొక నలుగురు, ఐదుగురు దీని గురించి ఒక విశ్లేషిస్తూ అన్వేషణ కరెక్ట్ అని, లేకపోతే ఈ పలానా అతను కరెక్ట్ అని, వీటి గురించి ఇంకా వీడియోస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సబ్జెక్ట్ అనేది పబ్లిక్‌లోనే ఎప్పటికీ రివాల్వ్ అవుతూ ఉంటుంది. మీ ఫీడ్‌లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు అన్వేష్‌కి సంబంధించిన వేరే వాళ్ళు ఏమంటున్నారు, లేకపోతే అతనికి సంబంధించిన కౌంటర్ వీడియోస్ ఏమున్నాయి, ఈయన కరెక్టా, రాంగా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఆబ్వియస్‌లీ ఏమవుతుంది, నా అన్వేషణ అన్న యూట్యూబ్ ఛానెల్‌కి ఇంకా సబ్స్క్రైబర్ పెరుగుతారు. సబ్స్క్రైబర్ కన్నా ముఖ్యమైనది వ్యూస్. వ్యూస్ పెరుగుతాయి. కామెంట్స్ పెరుగుతాయి. ఆ కామెంట్స్ వల్ల గూడా ఆయనకి చాలా ఉపయోగం ఉంటుంది. అల్టిమేట్‌గా అతనికి బెనిఫిటే ఉంటుంది. సో, ఇప్పటిదాకా ఇది విన్నారు గదా! సో, నెక్స్ట్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ తర్వాత అన్వేష్‌కి నెక్స్ట్ కావాల్సింది ఏంటి? ఇంకొక కాంట్రోవర్సీ. ఈ విషయం నేనే గాదు, అన్వేష్ చాలా వీడియోస్‌లో చాలా మందితో లైవ్‌లో ఉన్నప్పుడు ఆయన అన్నారు. సో, అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హి ఈస్ లుకింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ అగైన్. అప్పుడొచ్చిందే ఆయన చేతిలో ఒక లడ్డూ పెట్టినట్టు శివాజీ గారు ఒక మాట అనేసారు. ఆయన అన్న మాటని వెంటనే ఈయన తీసుకొని, సరే ఆయన ఉద్దేశ్యం కరెక్ట్ అయ్యే ఉండొచ్చు. ఇక్కడ నేను అన్వేష్‌కి వ్యతిరేకంగా అయితే చేయట్లేదు. అట్ ది సేమ్ టైమ్ అన్వేష్‌ని సమర్థించను చేయను. అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఏదైతే ఒక ప్లే జరుగుతుందో, లేకపోతే ఒక ఒక మ్యాథ్ జరుగుతుందో దాని గురించి మాత్రం నేను విశ్లేషించడానికి ట్రై చేస్తున్నాను. ఐయామ్ నాట్ ఎట్ ఆల్ సపోర్టింగ్ నైదర్ ఐయామ్ డిసగ్రీయింగ్ విత్ హిమ్. అది ప్యూర్‌లీ అన్వేష్ ఆయన సొంత అభిప్రాయం.
సో ఎప్పుడైతే ఈ ఈయన ఇష్యూ బయటకొచ్చిందో శివాజీ గారిది, వెంటనే దాని గురించి ఆయన జస్ట్ నేను దీన్ని ఖండిస్తున్నాను. ఆడవాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛ ఉండాలనేది మాట్లాడితే అక్కడి వరకు ఓకే అయి ఉండేదేమో. కానీ చాలామంది పాత వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చాలామందికి సంబంధించిన అంటే ఇంతకుముందు గరికపాటి గారు ఏమన్నారు, లేకపోతే చాగంటి గారు ఏమన్నారు, లేకపోతే ఇంకొంతమంది హిందూ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఏమన్నారు అనే దాని గురించి ఆ విషయాలన్నీ ఆయన తీసుకురావడం జరిగింది. అవన్నీ తీసుకొచ్చి వాళ్ళందరి గురించి వీళ్ళు ఇలా అనడం తప్పు అని అక్కడి వరకు అన్నా కూడా అది కాంట్రవర్సీ అయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే కొంచెం దుర్భాషలాడుతూ కొన్ని బూతు పదాలు ఇక్కడ ప్రయోగిస్తూ వాళ్ళందరితో ఇంకొన్ని జుగుప్సాకరంగా అనిపించేలాగా ఏదో కొన్ని లైక్ జెస్చర్స్ చూయించారాయన. సో ఇవన్నీ చూయించినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు గరికపాటి గారికి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది, చాగంటి గారికి కొంతమంది ఫాలోయింగ్ ఉంది, యాక్టర్ శివాజీ గారికి ఫాలోయింగ్ ఉంది. అండ్ శివాజీ గారు అన్న మాటల్ని చాలామంది ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక సెగ్మెంట్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఇక్కడ అఫెండ్ అయిపోయారు. వీళ్ళందరికి కోపం వచ్చేవి. సో ఇంతమంది కోపం వచ్చాక అన్వేష్కి యాంటీగా ఒకరు కాదు, ఒకేసారి వందల్లో కొన్ని వేలల్లో లక్షల్లో మంది మాట్లాడుతూ ఉంటే కొన్ని వందలలో వీడియోస్ వచ్చేసాయి. నువ్వు ఇలా మాట్లాడతావు, నీ ఒపీనియన్ కరెక్టే కావచ్చు కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావు ఎక్సెట్రా అని చెప్పి అన్నారు. దాని తర్వాత ఆబ్వియస్లీ ఏమవుతుందంటే చాలామంది అతనికి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అయితే ఇక్కడే ఆ క్యాంపెయిన్ వల్ల అన్వేష్కి ఏమైనా నష్టం జరిగిందంటే ఆ నష్టం విలువ 0. అదేంటి పవన్, చాలామంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు కదా, ఫాలోవర్స్ వెళ్ళిపోయారు అంటే యూట్యూబ్ ఆల్గారిథం కానీ లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ మెటా ఆల్గారిథం కానీ సబ్స్క్రైబర్స్ మీద వర్క్ చేయదు. ఒక వీడియో ఎంతమంది వ్యూస్ వెళ్తుంది, ఎంతమంది దాని మీద యాక్టివ్గా చూస్తున్నారు, ఎంతమంది దానికి లైక్స్ డిస్లైక్స్ కొడుతున్నారు, అండ్ ఎంతమంది దాంట్లో కామెంట్స్ చేస్తున్నారు దాని గురించి మాత్రమే చూస్తుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ అన్వేష్ని అన్సబ్స్క్రైబ్ చేసినా, అన్ఫాలో కొట్టినా, కానీ అన్వేష్ ఏమంటున్నాడో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మళ్ళీ మీరు అతని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినప్పుడు అది చాలు యూట్యూబ్కి. అండ్ అన్వేష్కి కూడా అదే సరిపోతుంది. ఎందుకంటే దాని ద్వారా అతనికి డబ్బులు వచ్చాయి కూడా. అక్షరాల జస్ట్ 2-3 వీడియోలకి ఆయనకి 8 లక్షలు వచ్చేసాయి. ఆ 8 లక్షలతోనే ఒక 16+ మ్యాక్స్ ప్రో యాపిల్ ఫోన్ ఒకటి కొన్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అదే అనుకుంటా ఫోన్ మోడల్ నేమ్. అది కొనడమే కాకుండా నాకు ఇంకా 6 లక్షలు మిగిలాయి, దాంతో నేను ఇంకా చాలా ప్లానింగ్ చేస్తున్నాను. సో మీరు కానివ్వండి, మీరు ఎంత తిడితే నాకు అంత డబ్బులు అని చెప్పి ఆయన అన్నారు. విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ ఈ విషయాన్ని అక్కడితోనే అయిపోగొట్టకుండా ఇక్కడే అన్వేష్ ఇంకొక స్ట్రాటజిక్ మూవ్ ఏం చేశాడంటే చాలామంది పెద్ద యూట్యూబర్స్ని కూడా ఇందులో అతను కదిలించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజూడ్ అనుకుంటా, అతను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అతన్ని కూడా ఇతను ఛాలెంజ్ చేయడం, అతను ఒక వీడియో పెట్టడం, అది డిలీట్ చేశాక నా జోలికి వస్తే అలా ఉంటుంది, ఇంకోసారి నాకు వీడియో పెట్టకని చెప్పి అతన్ని అవతలి పార్టీని కొంచెం ఇన్స్టిగేట్ చేయడం. ఆబ్వియస్లీ ఇన్స్టిగేట్ చేసిన వెంటనే ఇతను ఇంకొక వీడియో పెట్టడం. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కామన్గా నాకు సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఫాలోవర్స్ కొట్టండి అని చెప్పండి. ఆబ్వియస్లీ జనాలు దాని గురించి మాట్లాడుకోవడం, వీళ్ళిద్దరు చేసిన వీడియో గురించి, వీళ్ళిద్దరు చేసే దాంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పేసి ఇంకొక థర్డ్ పర్సన్ ఇంకొక వీడియో చేస్తాడు. ఈ థర్డ్ పర్సన్ చేసిన వీడియో కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఇంకొక వీడియో చేస్తాడు. వీటన్నిటిని చూసిన నేను ఇవాళ ఇంకొక వీడియో చేస్తూ ఉన్నాను. సో అల్టిమేట్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే సబ్జెక్ట్ అనేది, లేకపోతే నా అన్వేషణ అనే ఒక పేజ్ కానివ్వండి, లేకపోతే అన్వేషణ అనే ఒక క్యారెక్టర్ కానీ లైవ్లో ఉన్నాడు అండ్ అతని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు యూ హేట్ మీ, యూ లవ్ మీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ వాచ్ మీ. మీరు అతన్ని ఇష్టపడండి, అతన్ని ద్వేషించండి, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. అది మాట్లాడుకోవడమే పబ్లిసిటీ. పబ్లిసిటీలో పాజిటివ్ నెగిటివ్ ఉండదు, పబ్లిసిటీ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఆయన తిట్టుకున్నా కూడా అది అతనికి మేలే చేస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా అతనికి చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈ విధంగా చాలామందిని కదిలిస్తూ, ఆ కదిలించినప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు అతనికి బెనిఫిట్ అయ్యేలా చూసుకుంటున్నాడు. సో ఇది ఇక్కడ బేసిక్గా అతనికి యూస్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా అతను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కూడా అతనికి వ్యూస్ అనేది అతనికి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియోస్ చేస్తూ అతను ఇంకా మిగతా వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్న వీడియోస్ కూడా చేస్తున్నాడు కాబట్టి అన్ని సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా ఇతను పాత వీడియోస్ అన్ని చూసే అవకాశాలు ఉంటుంది. అల్టిమేట్గా ప్రతి వీడియోకి అతనికి ఎంతో కొంత లాభం అనేది చేకూరుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటి, ఇంతమంది కేసు పెడుతున్నారు కదా, అతన్ని ఏం చేయలేమా అంటే ఏమీ చేయలేము. ఎందుకంటే అది ప్రస్తుతానికి అతను భారతదేశంలో లేడు. రెండోది, వాక్ స్వాతంత్రాన్ని అతను ఉపయోగించుకుంటున్నాడు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం అతను ఏమైనా మాట్లాడొచ్చు అంటే మాట్లాడుతున్నాడు. అండ్ కొన్నిటికి మాట్లాడిన వాటికి కొంతమంది అఫెండ్ అయిన వాటికి వెంటనే అతను క్షమాపణ కూడా చెప్పాడు. ఇప్పుడు అతను యూజ్ చేసే లాజిక్ ఏంటంటే, మరి శివాజీ మాట్లాడినప్పుడు అతన్ని అఫెండ్ అయినారు, మరి దాని తర్వాత ఆయన సారీ చెప్పగానే వదిలేశారు కదా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా సారీ చెప్తే వదిలేశారు కదా,
యాక్టర్లు కూడా చేస్తే వదిలేశారు కదా! మరి నేను చెప్తే ఎందుకు వదిలేయరు అని చెప్పి ఆయన క్వెషన్ చేయొచ్చు. సో, మాట అనడం జరిగింది. దాని తర్వాత సారీ చెప్పడం జరిగింది. ఇప్పుడు బూతులు మాట్లాడనని ప్రమాణం చేసి ఇంకా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న దాంట్లో ఫ్యాక్ట్ ఉంది. సరే ఆయన వే ఆఫ్ స్టైల్ పక్కన పెడితే ఆయన ఇప్పటికి కరెక్ట్ మాట్లాడుతున్నారు అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. చాలామంది ఆయన్ని ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. ఫాలో చేస్తూ ఉన్నారు. అండ్ ఆయనతో పాటు లైవ్‌లో కూర్చొని అన్న మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారని కూడా అంటున్నారు. కాబట్టి హియర్ ఐ థింక్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ నేను అన్వేష్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడానికి ఐ యామ్ నో వన్. నా పర్సనల్ ఒపీనియన్ నాకుండొచ్చు. కానీ నేను దాన్ని పబ్లిక్ మీద రుద్దలేను. సో, ఇది ఇక్కడ జరుగుతున్న ఒక మొత్తం నంబర్ మ్యాజిక్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి మరి అతని మీద కేసులైనప్పుడు ఏం చేయలేమా అంటే ఏమీ చేయలేరు. మాక్సిమం పోలీస్ నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతవరకు నిజమో తెలీదు. మరి 5,000 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద కేస్ ఫైల్ అయ్యాయని చెప్పి అంటున్నారు. అది కూడా నంబర్ తక్కువ అవ్వచ్చు. మేబీ చెప్పలేము. అండ్ పోలీసులు కూడా మెటాకి ఒక లెటర్ రాసారు. మాకు అతని హ్యాండిల్ డీటెయిల్స్ కావాలి. అతని ఇన్‌స్టాగ్రామ్ డీటెయిల్స్ కావాలి. అతను కొంచెం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఎంతవరకు సీరియస్‌గా వెళ్తుందనేది తెలీదు. క్రితం కొంచెం ఒక 4, 5 సంవత్సరాల క్రితం ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి జరిగింది. కత్తి మహేష్ అని ఒక ఆయన ఉండేవారు. నాకు పర్సనల్‌గా కూడా తెలుసాయన. సో, ఆయన గూడా ఇలాగా కొన్ని కాంట్రోవర్షియల్ మాటలు మాట్లాడారు. రాముడి గురించి మాట్లాడారు. ఆ తర్వాత రామ సంకీర్తనలు పాడినప్పటికి గూడా అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం అతన్ని రాష్ట్ర బహిష్కరణ చేసింది. ఇప్పుడు బహిష్కరణ చేద్దామన్నా గూడా ఈయన దేశంలోనే లేడు. సో, ఇదొక విషయం ఉంటుంది. సరే ఇంటర్‌పోల్ దాకా వెళ్ళి మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని ఆయన్ని పట్టుకొని రావచ్చా అంటే రావచ్చు. కానీ అప్పుడు అది ప్రభుత్వానికే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు చాలామంది ఏమంటారంటే, నీరవ్ మోదీని తీసుకొచ్చే దమ్ము లేదు మీకు. విజయ్ మాల్యాని తీసుకొచ్చే దమ్ము లేదు మీకు. కానీ ఒక చిన్న యూట్యూబర్‌ని తీసుకొచ్చి మీరు పెద్ద హీరోలు అవుతారా అని చెప్పి అంటారు. సో, డెఫినైట్‌లీ చూసి చూడనట్టు వదిలేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మహా అంటే ఒక సర్క్యులర్ జారీ చేయొచ్చు. ఇన్ని రానివ్వకుండా చేస్తామనో అదో ఇదో లేకపోతే ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా చేస్తే చేయుండొచ్చు. అది కూడా చెప్పలేం. జరుగుతుందా లేదా ఈయన మీద. ఎందుకంటే అన్వేష్‌కి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడితే అన్వేష్‌కి అంత పెద్ద సక్సెస్‌ఫుల్ అయినట్టు. అది అతనికి బెనిఫిటే చేస్తున్నట్టు. సో, ఇదొక లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇది కాకుండా మరీ ఎక్కువగా అతనికి భారతదేశం మొత్తం మీద ఇంతగానో వ్యతిరేకత వచ్చినా కూడా ఇంకొక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత మొన్న బెట్టింగ్ యాప్స్ లాగానే ఇంకేదన్నా ఒక మంచి సోషల్ కాజ్ కోసం ఆయన ఫైట్ చేయొచ్చు. అప్పుడు ఇవాళ చీచీ అన్న వాళ్ళ రేపు వాహ్వా అనొచ్చు. సో, జనాలు ఏంటంటే ఈజీగా మర్చిపోతారు. పబ్లిక్ అనేవాళ్ళు ఈజీగా మర్చిపోతారు. దీని గురించి ఈజీగా చెప్పాలంటే మీకు తెలుసు ఇప్పుడు నేను స్టార్స్ పేరు తీయను. బాలీవుడ్‌లో గానివ్వండి, టాలీవుడ్‌లో గానివ్వండి డ్రగ్స్ కోసం గాని, లేకపోతే యాక్సిడెంట్ కేస్ గాని, లేకపోతే విడాకులనో, లేకపోతే లైక్ డొమెస్టిక్ వయలెన్స్ అని ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఒక నెరేటివ్, ఒక సాఫ్ట్ కార్నర్‌తోని ఒక పీఆర్ నడిపిస్తే ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు మళ్ళీ దేవుళ్ళయిపోతారు. వాళ్ళు మళ్ళీ మంచోళ్ళయిపోతారు. మనల్ని ఈ ప్రశ్న అడగాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇంత దుర్మార్గుడా ఈ పలానా యాక్టర్ లేకపోతే పలానా రాజకీయ నాయకుడు అనుకున్న వాళ్ళే ఇవాళ మళ్ళీ వాళ్ళు గద్దెనెక్కుతున్నారు. వాళ్ళు మళ్ళీ టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఎందుకు అంటే రీజన్ అంతే. పర్సెప్షన్ ఈజీగా చేంజ్ చేయొచ్చు. మీడియా కావాలనుకుంటే ఎవరినైనా లేపుతుంది, లేకపోతే తొక్కుతుంది కాబట్టి అది చాలా ఈజీగా అయిపోతుంది. ఇదంతా కాకపోయినా కూడా, అయినా కూడా ఆ కోపం ఎక్కువై, కేసులెక్కువై, అతని మీద హత్యా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఇలాంటివి ఉన్నాయన్నా గూడా, అది గూడా అతనికి మేలే జేస్తుంది. ఎందుకంటే, ఏదో ఒక దేశానికి వెళ్ళిపోతాడు. బాబు నేను పలానా కమ్యూనిటీకి చెందినవాడిని. నా నా దేశంలో నేను కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడాను. నాకింతమంది సపోర్ట్ చేసినప్పటికి కూడా నాకింత థ్రెట్ ఉంది. కాబట్టి నేను మీ దేశంలో అసైలం కోరుకుంటున్నాను. అసైలం అంటే నథింగ్ బట్ తలదాచుకోవాలనుకుంటున్నాను. మానవతా దృక్పథంతోని నన్ను మీ దేశంలో ఒక దేశస్తుడిగా నన్ను ఉంచుకోండి అంటే చాలా దేశాలు నన్ను ఉంచుకుంటాయి. ఆ దేశంలో ఉండి మళ్ళీ ఇంకో 10 వీడియోలు పెడితే ఆయనకు కావాల్సినన్ని కోట్ల రూపాయలు ఆయనకు వస్తూనే ఉంటాయి లక్షలలో యూట్యూబ్ నుంచి. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఇట్స్ ఎ మైనింగ్. ఇట్స్ ఎ మనీ మైనింగ్. అది డబ్బులు వస్తూనే ఉంటుంది అందులోంచి అక్షయ పాత్రలాగా. సో, ఆ విధంగా కూడా అతను సేఫే. ఇదంతా కాదు. మా శాపనార్థాలు తగిలి అతను మళ్ళీ అధఃపాతాళానికి వెళ్ళిపోతాడన్న కూడా అతనికి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను ఒకవేళ తప్పు మాట్లాడొచ్చు. లేకపోతే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తప్పు కూడా అయ్యుండొచ్చు. కానీ నాకు తెలిసింది చెప్తున్నాను. అతను ఇంతకుముందు వేరే ఈ యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేయడానికన్నా ముందు వేరే దేశంలోకెళ్ళి అక్కడ బతకడం కష్టమై బాత్రూమ్‌లు కూడా కడిగాను అని చెప్పి ఒక వీడియోలో ఆయన అనడం నేను విన్నాను. సో, అలాంటి ఒక పరిస్థితి నుంచి వచ్చిన నాకు రేపు నేను మళ్ళీ అన్నీ కోల్పోయి మళ్ళీ నేను ఇక్కడికెళ్ళిపోయినా కూడా నాకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. నన్ను మీరందరూ కలిసి నా దగ్గర ఉన్న డబ్బుని మొత్తం గుంజుకున్నా కూడా అవసరమైతే మళ్ళీ మొదటి నుంచి మొదలుపెడతాను. నాకేం పెద్ద ప్రాబ్లమ్ లేదు. అంటే హి హాస్ సీన్ ద వర్స్ట్ ఆల్రెడీ. తన జీవితంలో చూడాల్సినవన్నీ ఆల్రెడీ చూసాడు. సో, అవన్నిటికి మళ్ళీ అతను కింద పడేసినా కూడా అతనికి పెద్ద ప్రాబ్లమ్ లేదు అనే వ్యక్తి అతను.
సో, ఆల్రెడీ అన్నీ వదిలేసాడు. మీరొకసారి ఆలోచించుకుంటే, తన వ్యక్తిగతంగా అంటూ ఏం లేదు. ఇట్స్ ఎ ఓపెన్ లైఫ్. అతను అతనిదొక ఓపెన్ బుక్ అతనిది. అమ్మాయిలతోని ఎలా తిరుగుతాడనే సంగతి తెలుసు. ఏ అలవాట్లున్నాయన్న సంగతి తెలుసు. ఎలా మాట్లాడతాడనే సంగతి తెలుసు. సో, అతను ఎలాంటి వాడనేది అందరికి తెలిసాక, అతనికిప్పుడు పెద్దగా పరువు పోతుంది, లేకపోతే పరువు అనే దాని గురించి అతనికి పెద్దగా యూజ్ ఏం లేదు బేసిక్‌గా. ఎందుకంటే, అతను క్రియేట్ చేసుకున్న వరల్డ్‌లో హి ఈస్ ఎ హీరో అండ్ హి ఈస్ హ్యాపీ విత్ థాట్. అందుకే ఇందాక నేను చెప్పినట్టు 'రామ్ గోపాల్ వర్మ' గారు కూడా అంతే. ఆయన ఎలా ఉంటారు ఏంటనేది మనందరికి తెలుసు ఆయన లైఫ్ స్టైల్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ అభిమానిస్తూనే ఉన్నారు గదా! ఈయన కూడా అభిమానిస్తూ ఉన్నారు. సో, అతనికి పోయేదేం లేదు. ఇన్‌ఫాక్ట్ అతని ఉద్దేశంలో నేను దమ్ము ధైర్యంతో నేను ఓపెన్‌గా నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నాను. మీరు సొసైటీలో ఉండి సొసైటీలో మీరు మీకు నచ్చినట్టు బతకలేకపోతున్నారనే ఉద్దేశంతో ఆయనున్నారు. ఇది ఇక్కడ పక్కన పెడితే, ఇంకొంతమంది ఏమంటున్నారంటే బేసిక్‌గా అతను అంటే ఇది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేం గానీ, కొంతమంది ఏమంటున్నారంటే, మేబీ అతనికి బైపోలార్ డిజార్డర్ ఉండుండొచ్చు. ఎందుకంటే, బ్యాక్ టు బ్యాక్ కంట్రీస్ అన్ని తిరగడం వల్ల, జెట్ లాగ్ ఉండడం వల్ల, నిద్ర ఉండకపోవడం వల్ల, ఒంటరిగా ఉండడం వల్ల, ఫ్యామిలీకి దూరంగా ఉండడం వల్ల, కొంచెం మానసికంగా వీళ్ళు కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు. సో, అందుకే వీళ్ళు కొంచెం కొన్నిటికి బాగా అగ్రెసివ్‌గా ట్రిగ్గర్ అవుతూ ఉంటారు. అది వాళ్ళకి గూడా తెలీదు అని జెప్పి అంటూ ఉన్నారు. సో, ఈ యాంగిల్‌ని గూడా మనం తీసి పారేయలేం. చెప్పలేం. అది ఉందా లేదా మనకు తెలీదు గానీ, ఇలా తిరిగే వాళ్ళకి ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ వచ్చే అవకాశాలుంటాయని గూడా అంటూ ఉన్నారు. సో, వీటన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నాక, మనం ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే, జనాలు మాట్లాడుకోవడం అన్వేష్‌కి కావాలి. మీరు మాట్లాడుకున్నంత కాలం అతనికి బెనిఫిటే అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆయన కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. వేరే ఎక్కడెక్కడో దేశంలో ఉన్నారు. ఆయన నిజం చెప్పాలంటే, జనాలు కొట్టుకు చస్తున్న జనాలు ఒక పూట అన్నం లేకుండా, లేకపోతే డబ్బులకి అప్పులు చేసుకొని ఇబ్బంది పడుతూ, వాళ్ళ జీవితాల్ని పక్కన పెట్టేసి, ఆయనకి వ్యతిరేకంగానో, ఆయనకి పాజిటివ్‌గానో ఇక్కడ కొట్లాడుకుంటున్నారు గానీ, అతనికి మాత్రం అక్షయ పాత్రల డబ్బులొస్తూనే ఉన్నాయి. సో, ఈ విషయంలో నేను అతన్ని అప్రిషియేట్ జేయాలి. ఎందుకంటే, ఒక ప్రాపర్ ప్లానింగ్‌తోని, ఒక పద్ధతితోని పబ్లిక్‌ని ఎలా తన వైపు తిప్పుకోవాలో అన్వేష్‌కి బాగా తెలుసు. సిట్యుయేషన్ ఎలా యూజ్ చేసుకోవాలో అన్వేష్‌కి బాగా తెలుసు. మరి ఇది మంచా? చెడా? అంటే అది రానున్న కాలమే చెప్తుంది. ఇట్స్ టూ ఎర్లీ టు డిసైడ్ అబౌట్ ఎనీవన్. అండ్ అమ్మాయిల బట్టల గురించి గానివ్వండి, లేకపోతే అతను మాట్లాడుతున్న బెట్టింగ్ యాప్స్ గురించి గానివ్వండి, వీటన్నిటిని ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే ఒక మినిమమ్ కామన్ సెన్స్ పబ్లిక్ అందరికీ ఉంది. సో, దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇది ఇవాటి మన అనాలిసిస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్‌తోని మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు తీసుకున్నాను. థాంక్ యూ సో మచ్.